రెండవ విషయాన్ని మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 20వ వచనం నుండి 21వ వచనం వరకు చదువుదామా? ఒక్క నిమిషం అమ్మ, అందరినీ తీయనియండి కొంచెము. గుడ్, చాలా సంతోషం. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 20-21వ వచనం, ఈ రెండు వచనాలు. నీ దేవుడైన యెహోవాకు భయపడి, చూడండి, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమును ప్రమాణము చేయవలెను. ఆయనే నీకు కీర్తనీయుడు. నీవు కన్నులారా చూచుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. హల్లెలూయా. హల్లెలూయా. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని స్తుతిద్దామా? నీ కొరకు గొప్ప కార్యములు, ఆయన భీకరమైన కార్యాలు చేస్తాడంటండి. ఎప్పుడు భీకరమైన కార్యాలు చేస్తాడో తెలుసా? ఆయన్ని హత్తుకోవాలి, ఆయన్ని ప్రేమించాలి, ఆయనకి సమీపంగా ఉండాలి, ఆయనకు భయపడాలండి. మనుషులకు కాదు మనం భయపడాల్సింది. మనుషులకి ఎంతకాలం భయపడతాం? కొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇలాగే చెప్తాడు, నీ శరీరమును నీ ఆత్మను సంపువానికి భయపడు. ఆయనకు భయపడాలి మనం. శరీరాన్ని ఆత్మను నశింపజేసేటువంటి దేవునికి భయపడాలి. మనుషుడు ఏం చేస్తాడు తెలుసా? ఈ శరీరాన్ని మాత్రమే మనం చంపగలడు, ఈ ప్రాణాన్ని తీయగలుగుతాడు, కానీ ఆత్మను ఏమైనా చేయగలుగుతాడా? మనిషి ఆత్మను ఏమీ చేయలేడు. కానీ ఆత్మను శరీరమును నశింపజేసేటువంటి దేవునికి మనం ఎప్పుడు కూడా భయపడుతూ ఉండాలి. దేవునికి భయపడుతూ, ఆయన్ని ప్రేమిస్తూ, ఆయన్ని హత్తుకుని ఎప్పుడైతే మనం జీవిస్తామో నీ పట్ల భీకరమైన కార్యాలు నీ కళ్ళ ముందే జరిగిస్తాడండి. నీవు ఊహించలేవు. భీకరమైన కార్యాలంటే అది నువ్వు వర్ణించలేవు. నేనేనా ఇది చేయగలిగింది? నేను చేయటం కాదండి. నీ పట్ల దేవుడు అద్భుతమైన కార్యం, భీకరమైన, ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతారండి. ప్రజలందరూ కూడా నిన్ను చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకో తెలుసా? నువ్వు ఎవరికి భయపడుతున్నావు? దేవునికి భయపడుతున్నావు. ఎవరిని ప్రేమిస్తున్నావు? దేవుణ్ణి ప్రేమిస్తున్నావు. ఎవరిని హత్తుకొని జీవిస్తా ఉన్నావు? ప్రభుని హత్తుకొని జీవిస్తావు. కాబట్టి నీవు నీ కళ్ళ ముందే నీ పట్ల దేవుడు భీకరమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడండి. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 22-23 వచనాలు. అప్పుడు యెహోవా నీ ఎదుట నుండి ఈ సమస్త జనములను వెళ్ళగొట్టును. చూడండి, నీ ఎదుట నుండి సమస్త జనులను వెళ్ళగొట్టును. వీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప జనముల దేశములను స్వాధీనపరుచుకొందురు. హల్లెలూయా. 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 సంతోషంగా ఉన్నవారు చప్పట్లు కొడదామండి. చూడండి, మీకంటే బలమైనటువంటి వారు, మీకంటే గొప్పవారైనప్పుడు కూడా మీ ఎదుట వారిని నేను వెళ్ళగొట్టి ఆ వాగ్దాన దేశాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను. దేవుడు ఏదైతే మనకు వాగ్దానం చేశాడో, ఏదైతే దేవుడు మనకి ఇస్తాడని ప్రామిస్ చేశాడో, ఏదైతే దేవుడు మనతో మాట్లాడాడో అది దేవుడు మనకి ఇస్తాడు. అది నీవు జయించలేవు. కాబట్టి నీకంటే వాళ్ళు గొప్పవారే కావచ్చు, నీవు ఆ రోగాన్ని జయించలేకపోవచ్చు, లేకపోతే నీకున్నటువంటి అప్పును నువ్వు తీర్చలేకపోవచ్చు, నీకున్నటువంటి నీ సమస్య గొప్పదిగా ఉండవచ్చు. ఏదైనప్పటికి కూడా నీవు ప్రభువుని హత్తుకొని జీవిస్తున్నావంటే వారిని, లేకపోతే దానిని నీ ఎదుట నుండి పారదోలుతాడండి. శత్రువులు నీ ఎదుట నిలవలేరు. శత్రువు సాతానుడు నీ ముందు నిలవలేడు. దేవుడు నిన్ను అంతగా హెచ్చిస్తాడు. నువ్వు ఎప్పుడైతే దేవునికి సమీపంగా ఉంటావో, ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి హత్తుకొని జీవించడానికి నువ్వు తీర్మానం చేసుకుంటావో, ఎప్పుడైతే ఆయనతో కలిసి జీవించాలని నువ్వు ఆలోచన కలిగి ఉంటావో, అప్పుడు నీ ఎదుట నీ శత్రువులను ఆయన పారదోలి నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాడండి. ఆయన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానము, ఆ కానాను ప్రదేశాన్ని నేను మీకు ఇస్తాను అన్నాడు. అది వీళ్ళ వల్ల కాదు, కానీ దేవుడే ఆ కార్యాన్ని చేయగలడు. దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. ఏదైతే వాగ్దానము దేవుడు నీతో మాట్లాడాడో అది పట్టుకుని, ప్రభువా ఈ వాగ్దానం నా జీవితంలో నువ్వు నెరవేర్చు, ఈ వాగ్దానాన్ని నెరవేర్చగలిగిన సమర్థుడు నీవు అని నేను నమ్ముతున్నాను. అబ్రహాము
ఆ వాగ్దానాన్ని నెరవేర్చగలవాడని రూఢిగా నమ్మి దేవునికి లోబడ్డాడండి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఆయన రూఢిగా నమ్మాడు. నీ పట్ల ఎన్నో వాగ్దానాలు చేసి ఉంటాడు దేవుడు. నీ పట్ల ఎన్నో ప్రామిస్ చేసి ఉంటాడు. కానీ ఆ ప్రామిస్, ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాలంటే ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. దానియేలు గ్రంథములో చదవనవసరం లేదు. దానియేలు గ్రంథములో దానియేలు 21 రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. ఎందుకు ఉపవాసం చేస్తాడో తెలుసా? తన కష్టాలు పోవాలనో, తనకున్నటువంటి బాధలు పోవాలనో, తనకి మంచి ఉద్యోగం రావాలనో, తనకి మంచి భర్త కావాలనో, లేకపోతే తన స్వార్థం కొరకు ఆయన ఉపవాసం ఉండలేదండి. దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో 70 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలును బబులోను చెర నుండి విడిపిస్తానని వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దానాన్ని, ఇర్మియా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు తన కంటబడింది. నీకు అర్థమవుతుందా? ఆ ఇర్మియా గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాగ్దానము నెరవేర్పుకు సమీపంగా ఉన్నప్పుడు అప్పుడు ఆ వాగ్దానాన్ని పట్టుకొని 21 రోజులు 3 వారాలు ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేయడం జరిగింది. ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మనం ప్రార్థన చేయాలి. ఆ వాగ్దానాన్ని, ప్రభువా ఇదిగో నీ ప్రజలను విడిపిస్తానన్నావు కదా, మరి వాగ్దానం చేసిన వాడు నెరవేరుస్తాడు కదా, నువ్వెందుకు ప్రార్థన చేయాలి? మన బాధ్యత. ప్రభు యొక్క కనికరాని కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రభుకి దగ్గరగా ఉండాలి. ప్రభు సన్నిధిలో మనము మోకరిల్లాలి. ఎంతమంది అయితే ఆయనకి సమీపంగా ఉండి, ఎంతమంది అయితే ఆయన హత్తుకొని జీవిస్తూ ఉంటారో వారి జీవితంలో దేవుని వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేర్చబడతాయి. ఎందుకో తెలుసా? వాగ్దానం చేసిన వాడు నరుడు కాదు. మాట తప్పుడుకు ఆయన నరుడు కాదండి. మనుషులు మాట తప్పొచ్చేమో కానీ ప్రామిస్ చేస్తారు, నీకు అది ఇస్తాను, నీకు ఇది ఇస్తానని చెప్పుంటారు. ఆ సమయం వచ్చేటప్పటికి ఆ వాగ్దానాన్ని మర్చిపోవచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, యుగ యుగములు జీవించేటువంటి ఆ దేవాది దేవుడు నీకు ప్రామిస్ చేసిన తర్వాత, నీకు వాగ్దానం చేసిన తర్వాత ఆ వాగ్దానాన్ని నెరవేర్చకుండా ఉండడు. ఖచ్చితంగా వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. అపోస్తలుల కార్యములో యేసు ప్రభువు వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? మీరు వెళ్ళి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ప్రార్థన చేయమన్నాడు. ఆ రోజు కొంతమంది 120 మంది మేడగదిలో ఎడతెగని ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చేంత వరకు మీరు యెరూషలేము నుంచి బయటికి వెళ్ళొద్దని చెప్పాడు దేవుడు. నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాను, నేను వెళ్ళి ఆ పరిశుద్ధాత్మ దేవుడిని నేను పంపిస్తాను, ఆయన వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు కనుక అప్పటి వరకు మీరు కనిపెట్టి ప్రార్థన చేయమన్నారు. పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చేంత వరకు, దేవుని వాగ్దానం వారి మీద నెరవేరేంత వరకు 120 మంది ఎడతెగని ప్రార్థన చేస్తా ఉన్నారండి. హల్లెలూయా. 120 మంది వారు ఏకధాటిగా, ఏక మనసుతో వారు ప్రార్థిస్తా ఉన్నారు. దేవుని వాగ్దానము నెరవేర్చబడింది. ఆ రోజు దేవుడు చేసినటువంటి అద్భుతం ఏంటో తెలుసా? 3,000 మంది దేవుని సన్నిధిలో చేర్చబడ్డారు. ఎంతో మంది సువార్త ప్రకటించబడింది. ఎంతో మంది ప్రభుని హత్తుకున్నారండి. ఆ రోజు ప్రారంభమైనటువంటి ఆ ప్రారంభము సంఘము ఒక ఉజ్జీవము యెరూషలేము ప్రాంతం అంతా కూడా సువార్తతో నింపబడిందండి. కారణం ఏంటో తెలుసా? వారు వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేశారు. మరి మనకేమో వాగ్దానాలు నెరవేర్చబడాలి కానీ మనం ప్రార్థన చేయం. దేవుడు చేసినటువంటి వాగ్దానం నెరవేర్చబడాలని కోరిక మనలో ఉంటుంది కానీ మోకాళ్ళు వంచి కన్నీటి ప్రార్థన, ప్రభువా ఈ వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చు, ఇదిగో నా శత్రువులు నన్ను చుట్టుముట్టి ఉన్నారు ప్రభువా, నాకున్న సమస్యలని నేను అధిగమించలేకపోతున్నాను ప్రభువా. ఇక్కడ దేవుడు చెప్పాడు, వారికి మీ శత్రువులు వారు నీకంటే బలిష్ఠులైనప్పటికీ కూడా నేను వెళ్ళగొట్టి ఆ దేశాన్ని నేను మీకు ఇస్తానన్నాడు. 4వదిగా చూద్దాం. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయము 4-5 వచనాలు. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను
అనుసరించి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. నీవు నడవవలనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గములో నుండి నిన్ను తొలగించున్నట్లు అండర్లైన్ చేసుకోండి మాటలు. మీరు ఇంటికి పోయినా కూడా మరలా ఒకసారి చదవండి. నిన్ను తొలగించేటువంటి ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించి దాస్య గృహములో నుండి మిమ్మును విడిపించిన దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మును ప్రేరేపించెను గనుక ఆ ప్రవక్తకేమి ఆ కలలు కనువానికేమి మరణశిక్ష విధింపవలెను. చాలమ్మా సిస్టర్స్, బ్రదర్స్, ఒక హెచ్చరిక. లేవి బర్నబానగానే చెప్పుకున్నాము, హెచ్చరిక పుత్రుడు. ఇక్కడ ఒక హెచ్చరిక. మిమ్మును దాస్య గృహంలో నుండి, ఐగుప్తుల నుంచి నేను విడిపించిన తర్వాత నేను ఏదైతే మీకు ఆజ్ఞాపించానో, ఏదైతే మీరు నడవలసిన మార్గాలు నేను చెప్పానో దానిలో నుంచి తప్పించేటువంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. అబద్ధ ప్రవక్తులు, అబద్ధ బోధకులు ఈరోజు చాలా మంది బయలుదేరి ఉన్నారు. దేవుని యొక్క మార్గాల్ని తప్పించేటువంటి వారు చాలా మంది ఉన్నారు. నీవు నడవవలసిన మార్గములు దేవుడు నీకు తెలియచేస్తానన్నాడండి. ఏదైతే ఆజ్ఞాపించాడో, ఏదైతే ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన యొక్క విధులను మనం అనుసరించి నడవాలని ఐగుప్తు దేశం నుండి, అనగా దాస్యము నుండి మనల్ని విడిపించి స్వతంత్రులుగా చేసిన దేవునికి మనము తిరుగుబాటు చేయకుండా లోబడి జీవించాలి. హల్లెలూయా. లోబడే తత్వాన్ని మనం ధరించుకోవాలి. ఎందుకంటే ఆయన మార్గంలోంచి తప్పించేటువంటి కొన్ని బోధలు ఉన్నాయి. ఆ బోధల్ని మనము గ్రహించాలి. ఏది సత్యమో ఏది అసత్యమో మనము గ్రహించాలి. ఆయన్ని మనం హత్తుకున్నప్పుడు మనము ఆయన మార్గంలోంచి మనం తొలగిపోము. ఉదయకాలం కూడా చెప్పాను నేను, ఆయన మార్గంలో నుంచి మనం తప్పిపోకుండా ఉండాలంటే రెండు మార్గాలు. ఒకటి, నీవు దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవుణ్ణి హత్తుకుని ఆయనతో నీవు జీవించాలి. అప్పుడు నీవు తొలగిపోకుండా ఉండడానికి మార్గము. రెండోది, ఆయన ఇచ్చినటువంటి సంఘ సహవాసము. ఈరోజు చాలా మంది క్రైస్తవ జీవితం ఎలా తయారైందో తెలుసా? ఆదివారం ఆరాధనలు అయిపోయినాయి. ఆదివారం వస్తే చాలు అనుకుంటున్నారు చాలా మంది. ఆదివారం వచ్చి మళ్ళీ ఆదివారం వస్తే సరిపోతున్నాను. ఈ మధ్యలో మిగతా 6 రోజుల్లో ఏం చేస్తున్నావు? ఎటు తప్పిపోతున్నావు? నీవు దేవుని యొక్క వాక్యం చేత నీవు హెచ్చరించబడవా? లేదు పాస్టర్ గారు, మా దగ్గర చాలా 30,000 రూపాయలు మంచి సెల్ ఫోన్ ఉంది, రోజుకి 2 GB డేటా కూడా వస్తుంది. మేము ప్రతిరోజు యూట్యూబ్లు చూస్తాము, ఫేస్బుక్లు చూస్తాము, ట్విట్టర్లు చూస్తాము. సో దాంట్లో విస్తారమైన దేవుని వాక్యం ఉంది, మేము తొలగిపోవటానికి అవకాశం లేదు అని మీరు అనవచ్చు. కానీ బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం 25వ వచనం చూడండి త్వరగా. హెబ్రీయులకు రాసిన పత్రిక కూడుట మానక, చూడండి, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుకుంట మానక ఒకరినొకడు హెచ్చరించుచు. యూట్యూబ్ లో హెచ్చరికలు ఉంటాయా? ఒకరినొకరు హెచ్చరించుకొనుచు ఆ దినము సమీపించిన కొలది మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయవలనని ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకరు కొల్పవలనని ఆలోచింతము. హల్లెలూయా. ఎప్పుడు జరిగిద్దో చెప్పండి? నీవు దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు సమాజముగా కూడుకునుట మానక. కొందరు మానుతా ఉన్నారు. ఆ రోజుల్లోనే కొంతమంది దేవుని సన్నిధికి మానుతా ఉన్నారు. అందుకనే అపోస్తలుడైన పౌలు హెబ్రీలో ఉన్నటువంటి వారికి, హెబ్రీలకు తెలియజేస్తారు, మీరు సమాజముగా కూడుకునుట మానక ఆ దినము సమీపించిన కొలది మీరు చూచిన కొలది. అంటే ఆ దినం అంటే ప్రభు రాకడ దగ్గరగా ఉందని మనం చూసిన కొలది మరీ ఎక్కువగా మనము సమాజంగా కూడుకోవాలి అని తెలియజేస్తా ఉన్నాడు. ఎప్పుడు మనం సమాజంగా ఎందుకు కూడుకోవాలి సమాజంగా? వ్యక్తిగతంగా నేను దేవునితో ప్రార్థన చేస్తున్నాను కదా, దేవుడు నన్ను బలపరుస్తాడు కదా, వ్యక్తిగతంగా నేను ఎంతో మంచోని కదా, నేను యూట్యూబ్లో చూస్తున్నాను, వాక్యం వింటున్నాను, అది చేస్తున్నాను. మీరు ఇన్నేనే చెప్పండి. సమాజముగా కూడుకునుట అంటే సహవాసములో, పరిశుద్ధుల యొక్క సహవాసంలో మనం ఏం చేస్తూ ఉంటాం అంటే ఒకరినొకరు
బలపరుచుకుంటాము, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటా ఉంటాము, ఒకరినొకరు పురుకొల్పుకుంటా ఉంటాము, ఒకరికొకరు సహాయం చేసుకుంటా ఉంటాము. ఎప్పుడైతే మనం ఆ సహాయం చేయాలని మనసు ఎప్పుడు వస్తుందంటే, మనం ఎప్పుడు పురుకొల్పుకోవాలని ఆలోచన ఎప్పుడు వస్తుందంటే, మనము సంఘములో ఉన్నటువంటి సభ్యులతో సహవాసం చేసినప్పుడు. నేను బలహీనుడిగా ఉన్నప్పుడు నన్ను బలపరిచేటువంటి నా సంఘము నాకు ఉండాలి. సంఘం అంటే వ్యక్తులు, విశ్వాసులు. ఈరోజు మనం అందరితో సహవాసం చేస్తాం. నిద్ర లేస్తే మన డ్యూటీలో ఉన్నటువంటి కొలీగ్స్తో మనం చాలా సహవాసంలో ఉంటాం. వారానికి 2 రోజులు 3 రోజులు సంఘ సహవాసానికి రమ్మంటే టైం దొరకదు మనకి. రండి ప్రార్థన చేద్దాం బ్రదర్స్, గురువారం ఒక రోజు వచ్చి ప్రార్థన చేద్దాం రండి అంటే సమయం దొరకదు. రండి సిస్టర్ మనం కలిసి ప్రార్థన చేద్దాము, మన దేశం కొరకు, మన రాష్ట్రం కొరకు రండి అని అంటే సమయం దొరకదు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మనము సుఖముగాను నెమ్మదిగాను బ్రతకాలంటే రాజుల కొరకును, అధికారుల కొరకును, మన ప్రజలందరి కొరకును, పరిశుద్ధుల కొరకును మనము ప్రార్థించాలి. నువ్వు నెమ్మదిగా బతకాలంటే ప్రార్థన చేయ బాబు, అంతే. దేశంలో నెమ్మది కావాలంటే ఏం చేయాలి? మాట్లాడదామా? దేశంలో నెమ్మది కావాలంటే ఏం చేయాలి? బ్రదర్స్ అయితే మా నోర్లు విప్పమంటున్నారండి. ఎందుకో చాలా కోపంతో ఉన్నారు. ఏం బ్రదర్స్, ఎందుకంత కోపం? మమ్మల్ని టార్గెట్ చేస్తారు. ఎవరిని టార్గెట్ చేయడం ఇక్కడ కుదరదండి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు, నీతో మాట్లాడుతున్నప్పుడు దయచేసి సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను మరలా చెప్తా ఉన్నాను, ఇక్కడ నిలబడి వాక్యం మాత్రమే మీకు బోధించబడుతుంది. ఎవరిని వ్యక్తిగత దోషణ కానీ, వ్యక్తిగత జీవితాన్ని గురించి కానీ ఇక్కడ బోధించబడదు. ఒకవేళ అలా బోధిస్తే నేను శాపగ్రస్తుని అవుతాను. అట్టిది నాకు దూరం అగును గాక. ఎందుకంటే దేవుని వాక్యము సజీవమైంది. దేవుని వాక్యము మనల్ని బలపరిచేది. దేవుని వాక్యము మనల్ని సరిచేసేది. కాబట్టి మనము దాస్యంలో నుంచి విడిపించబడ్డ తర్వాత దారి తొలగించేటువంటి కొంతమంది ఉంటారు. వారి విషయంలో మనం జాగ్రత్తగా ఉందాం.